చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఆలు ఫ్రై ఎట్లా చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం రండి. చాలా సింపుల్గా అయిపోతుంది. ఈ రెసిపీని బిగినర్స్ కూడా చేసేయచ్చు, అంటే వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేయచ్చు అనమాట. చాలా సింపుల్గా 5 మినిట్స్ కల్లా రెసిపీ రెడీ అయిపోతుంది. పప్పులోకి సాంబార్లోకి మంచి కాంబినేషన్ ఇది. అయితే చూసేయండి. ఫస్ట్ బాండిల్లో ఒక 2 స్పూన్ల నూనె వేసేసుకొని అందులో ఒక 2 స్పూన్ల మినపప్పు అలాగే ఒక తెల్లగడ్డ దంచి కొట్టుకునింది వేసుకోవాలా. బాగా కలుపుకున్నాక సన్నగా తరుక్కున్న ఆలు ముక్కలు వేసుకోవాలి. ఇవి పచ్చివి అనమాట, బాయిల్ చేసినట్టు కాదు. వేసుకున్నాక కలుపుకొని పైన కరివేపాకు, టేస్ట్కి తగ్గట్లు ఉప్పు అలాగే పసుపు వేసుకొని మళ్ళీ బాగా కలిపేసుకొని ఇవి ఆలు ముక్కలు నూనెలోనే ఫ్రై అయిపోతాయి. నూనె తక్కువ యూస్ చేసే వాళ్ళైతే పైన కొంచెం నీళ్ళు స్ప్రింకిల్ చేసుకోండి. ఇలా చల్లుకున్నాం అనుకో ఆలు బాగా సాఫ్ట్ కుక్ అయిపోతుంది అనమాట. అలా చల్లుకొని కలుపుకొని మూత పెట్టి ఒక 2 నిమిషాలు మగ్గించుకోవాలా. 2 నిమిషాల తర్వాత ఆలు ముక్కలంతా బాగా సాఫ్ట్గా కుక్ అయిపోతాయి. తర్వాత బాగా కలుపుకొని కారానికి తగ్గట్లు ఒక 2 స్పూన్ల కారం వేసేసుకొని బాగా కలిపేసుకోవడం అనమాట. అంతేనండి, చాలా సింపుల్గా అయిపోతుంది. కలుపుకున్నాక ఒక 2 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకున్నాను అనుకో ఈ ఉప్పు కారాలంతా ఆలుకు పట్టేసి టేస్టీగా ఉంటుంది అనమాట. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇలాంటి రెసిపీస్ ఎన్నో మన ఛానల్లో ఉన్నాయి. మన ఛానల్ని ఫాలో అవ్వండి, అలాగే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అట్లాగే వీడియోని లైక్ చేయండి అబ్బా ప్లీజ్.